హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన మరియు చాలా రుచికరమైన కలాకండ్ మిఠాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ అండి. ఎందుకంటే మన ఇంట్లో విరిగిపోయిన పాలు, అదేనండి పాడైపోయిన పాలు ఉపయోగించి ఈ స్వీట్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ స్వీట్ వేసుకోగానే నోట్లోనే కరిగిపోతుంది. మరియు విరిగిపోయిన పాలకి ఇదే పర్ఫెక్ట్ సొల్యూషన్ అనుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, ఈ మిఠాయిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా విరిగిపోయిన పాలు, పంచదార లేదా బెల్లం, నేను ఇక్కడ బెల్లాన్ని ఉపయోగించానండి. అలానే యాలకుల పొడి, నెయ్యి, కాజు బాదం ఆప్షనల్, మీకు నచ్చినట్టయితే డెకరేషన్ కోసం కూడా వాడుకోవచ్చు లేదా స్వీట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఆర్టిఫిషియల్ కలర్ లేదా కుంకుమ పువ్వు కొంచెం కలర్ఫుల్గా కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. మొదటగా మనం చేయాల్సిన పని, విరిగిపోయిన పాలని బాగా స్ట్రైనర్ సాయంతో వడగట్టుకొని ఆ ముద్దని తీసుకొచ్చి ఒక కడాయిలో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలండి, వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేలా. చూస్తున్నారు కదా, చాలాసేపటి నుంచి ఫ్రై చేస్తున్నాను. ఇందులో నేనైతే బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు షుగర్ కావాలంటే షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. బెల్లాన్ని యాడ్ చేయడం వల్ల స్వీట్కి కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. అండ్ అందులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్లీ బయటకు వచ్చేస్తుంది, ఎవాపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతుండాలండి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే లాస్ట్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరొక 5 minutes ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన విధంగా, నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చండి స్వీట్స్ని. నేనైతే ఇక్కడ పాలకోవా ఆకారంలో చేసుకున్నాను. చేతికి నెయ్యి అప్లై చేసుకొని చూపిస్తున్న విధంగా మీరు కూడా బాల్స్లా తీసుకొని మీకు నచ్చిన ఆకారంలో చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ కలాకండ్ రెసిపీస్ తయారైనట్టే. ఈ స్వీట్ ఏం త్వరగా స్పాయిల్ అవ్వదు. ఖచ్చితంగా 2 to 3 days బయట ఉంచుకున్నా అవుతుంది. అలానే ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఒక 8 కంటైనర్ డబ్బాలో యాడ్ చేసుకొని. చూసారు కదా ఎంత ఈజీగా ఈ మిఠాయిని మనం చేసుకున్నామో. ఇలా పాడైపోయిన పాలని వృధా కాకుండా రుచికరమైన కలాకండ్ మిఠాయి చేసినట్టయితే మీ ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ లైక్ చేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అలానే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేసినట్టయితే ఆ వీడియోని చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్వీట్స్ ఐడియాస్ మీకు ఏమైనా ఉన్నా కూడా కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకనంటే నెక్స్ట్ వీడియోలో ఆ స్వీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.